దేవుని వాగ్దానము ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 28వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, దేవుని యొక్క కృపలో మనం జీవిస్తున్నప్పుడు మన దేవుడు యేసుక్రీస్తు వారు సర్వశక్తి గల దేవుడు. ఆయన మనకిచ్చే యొక్క ఆశీర్వాదాన్ని చూసినట్లయితే, నీవు ఫలించి అభివృద్ధి పొందము. ఆమేన్. జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. ఎవరైతే కృంగిపోయి వెసరిపోయి, నా జీవితంతో ఇంకా దీంతో సరిపోయింది, ఇంకా నా వల్ల ఏమీ కావట్లేదు, నా జీవితం ఇక్కడితోటి ముగించవలసిన పరిస్థితి వచ్చింది అని మనం ఎవరైతే ఆలోచన చేస్తున్నామో వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. వారి యొక్క జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రేమందని బిడ్డలారా, ఎవరైతే మరి నేను ఫలించలేకపోతున్నాను, నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను, నా జీవితం ఇక్కడితోటి ముగించేయాల్సిన పరిస్థితి వచ్చింది, నేను అప్పుల్లో కూరుకుపోయాను, లేకపోతే లోకాశలతో బందీనైపోయి ఉన్నాను, వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నాను, ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క వాగ్దానం ఇస్తున్నాడు. ప్రేమందని బిడ్డ, సర్వశక్తి గల దేవుడు, మనం నమ్మిన దేవుడు, ఈ లోకంలో ఉన్న నీ శ్రమల కన్నా కూడా, ఈ లోకంలో నీకున్న ఇబ్బందుల కన్నా కూడా, ఈ లోకంలో ఉన్న వారికి అన్నిటికన్నా కూడా గొప్ప దేవుడు. ఆమేన్. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మరి ఆయన వైపు చూసుకుంటూ, ఆయన మీద ఆధారపడుతూ ఫలించే వారముగా, అభివృద్ధి చెందే వారముగా, మనల బట్టి ఈ లోకము ఈ యొక్క సమృద్ధి అంతా కూడా మనం పొందుకోవడానికి గొప్ప ధైర్యం కలిగి జీవించేలాగిన పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సర్వశక్తివంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, మీరే ఫలింపచేయండి, అభివృద్ధి చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మనైనా నీ యొక్క సన్నిధిలో గోజాడబట్లుగా మనైనా నీ సన్నిధిలో మేము అడిగి మొరపెట్టుకుని మా యొక్క మొరకు మన ప్రత్యుత్తరం ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మీరు దర్శించి బిడ్డలకు కావాల్సిన సమస్తాన్ని మీరు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించును గాక. అందరికీ వందనాలు. ఆమేన్.